ఒకప్పుడు పచ్చని అందమైన అడవిలో అన్ని జంతువులు ఆనందంగా కలిసి జీవించేవి. ఆ అడవిలో బిట్టు అనే ఒక చిన్న కుందేలుండేది. బిట్టు తన అడవిని చాలా ప్రేమించేవాడు. ఒకరోజు ఉదయం జంతువులన్నీ ఆందోళన చెందాయి. ఎందుకంటే నదికి వెళ్లే మార్గం కనబడకుండా పోయింది. జింక, నేను వేగంగా పరిగెత్తగలను, కాని నదెక్కడుందో తెలియడం లేదు అని బాధపడింది. ఎలుగుబంటి, నేను బలంగా ఉన్నాను, కాని ఈ ఘనమైన చెట్ల మధ్య స్పష్టంగా చూడలేకపోతున్నాను అన్నాడు. ఏనుగు, నీరు లేకపోతే అడవికి చాలా కష్టం, అందరి గురించి నాకు ఆందోళనగా ఉంది అని చెప్పింది. జంతువులన్నీ వాదించుకుంటూ బాధపడుతున్న సమయంలో బిట్టు ముందుకొచ్చి, దయచేసి ఆందోళన పడకండి, నాకొక అవకాశం ఇవ్వండి అన్నాడు. సింహం, నువ్వు చిన్నవాడివి, ఎలా సహాయం చేస్తావు అనడిగింది. అప్పుడు బిట్టు, నేను చిన్నవాడినైనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలను, నన్ను నమ్మండి అన్నాడు. బిట్టు ఒక పెద్ద రాయిపైకి ఎక్కి అడవిని జాగ్రత్తగా చూసి, సూర్యకాంతి పడే చోట నది మెరుస్తుంది అని గుర్తుపట్టాడు. అందరూ సూర్యకాంతి వైపు రండి, అది మనల్ని నదికి తీసుకెళ్తుంది అన్నాడు. జంతువులన్నీ బిట్టుననుసరించాయి. కొద్దిసేపటికి జింకకు నీటి శబ్దం వినిపించింది. ఏనుగు, మనకు నది దొరికింది అని ఆనందంగా చెప్పింది. ఎలుగుబంటి, హుర్రే, ధన్యవాదాలు చిన్న కుందేలు అన్నాడు. సింహం, ఈరోజు నేను నేర్చుకున్నాను, బలం కంటే ధైర్యం మరియు తెలివి గొప్పవి అని చెప్పింది. బిట్టు, మనందరం మన మనసులో ప్రత్యేకమే అన్నాడు. ఆ రోజునుంచి బిట్టు అడవిలో చిన్న వీరుడయ్యాడు. అన్ని జంతువులు సంతోషంగా జీవించాయి.